Good morning to all. This is S.P. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్హెడ్స్ లోని రకాల గురించి నేర్చుకుందాం. ఇది థియరీ పార్ట్. ఓకే, క్వశ్చన్ చూడండమ్మా. దిస్ డిఫైన్ ఓవర్హెడ్ మెన్షన్ ఇన్ డీటెయిల్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్హెడ్స్ అనే దాన్ని నిర్వచించండి. అలాగే ఓవర్హెడ్స్లో ఉన్నటువంటి రకాల గురించి తెలియచేయండి అంటున్నారు. ఓకే, ది టోటల్ కాస్ట్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. సాధారణంగా మనం టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం అనేది రెండు రకాల కింద ఉంటుంది. ఒకటి ప్రత్యక్షమైన వ్యయాలు, రెండోది పరోక్షమైనటువంటి వ్యయాలు. ది టోటల్ డైరెక్ట్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్. ప్రత్యక్షమైనటువంటి వ్యయాలు ఏవైతే ఉంటాయో దాన్నే మనం ఇక్కడ ప్రధాన వ్యయము అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్, వేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ప్రత్యక్షమైనటువంటి మెటీరియల్స్, ప్రత్యక్షమైనటువంటి వేతనాలు, ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు ఇవి ఉంటాయో వాటినే మనం ఇక్కడ ప్రధాన వ్యయమని అంటుంటాం. ద టోటల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్హెడ్స్. పరోక్షమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఇక్కడ ఓవర్హెడ్స్ అని పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ వేజెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పరోక్షమైనటువంటి మెటీరియల్స్, పరోక్షమైనటువంటి వేతనాలు, పరోక్షమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇక్కడ ఇండైరెక్ట్ కాస్ట్ అని పిలుస్తుంటాం అన్నమాట. దీన్నే మనం ఇప్పుడు ఏమని పిలుస్తాం? ఓవర్హెడ్స్ అని పిలుస్తుంటాం. దీనికి డెఫినేషన్ చూడండి. డెఫినేషన్: ది ICMA లండన్ హ్యాస్ డిఫైన్డ్ ఓవర్హెడ్స్ హ్యాస్ ద aggregate ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ వేజెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్కడైతే మనకి పరోక్షమైన ఖర్చులు, పరోక్షమైన వేతనాలు, పరోక్షమైనటువంటి మెటీరియల్స్ ఉంటాయో వాటి యొక్క సముదాయాలనే మనం ఇక్కడ ఓవర్హెడ్స్ అని అంటుంటాము. ఓకే, నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్హెడ్స్ ఉన్నటువంటి రకాలు. బ్రాడ్లీ ఓవర్హెడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. దాన్ని 3 రకాల కింద మనం దాన్ని డివైడ్ చేయొచ్చు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ ఆధారంగా చేసుకుంటే, అలాగే ఆన్ ది బేసిస్ ఆఫ్ బిహేవియర్ ప్రవర్తనను బట్టి చూస్తే, తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎలిమెంట్ వ్యయాంశాలను బట్టి చూస్తే. ఫంక్షన్స్ అంటే విధులను ఆధారంగా చూస్తే ప్రొడక్షన్ ఓవర్హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్, సెల్లింగ్ ఓవర్హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓవర్హెడ్స్. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ అంటే ఏంటి? ఉత్పత్తి ఓవర్హెడ్లు. రెండోది అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ అంటే ఏంటి? పరిపాలన ఓవర్హెడ్లు. అలాగే సెల్లింగ్ ఓవర్హెడ్స్ అంటే ఏంటి? అమ్మకపు ఓవర్హెడ్స్. డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ అంటే పంపిణీ ఓవర్హెడ్లు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓవర్హెడ్స్ అంటే పరిశోధన మరియు అభివృద్ధి ఓవర్హెడ్లు. ఓకే, అలాగే బిహేవియర్ ఆధారంగా చేసుకుంటే అంటే ఏంటిది? ప్రవర్తన బట్టి కనుక చేస్తే ఓవర్హెడ్లు అనేవి 3 రకాల కింద కనిపిస్తుంటాయి. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ అంటే ఏంటి? స్థిర వ్యయాలు. అలాగే వేరియబుల్ ఓవర్హెడ్స్ చర వ్యయాలు. థర్డ్ది సెమీ వేరియబుల్ ఓవర్హెడ్స్ అంటే చర వ్యయాలు అనమాట. సెమీ అంటే ఏంటి? పాక్షిక చర వ్యయాలు అని అంటుంటాం అనమాట. నెక్స్ట్ది ఎలిమెంట్స్ వ్యయాంశాలను ఆధారంగా చేసుకుని కనుక చూస్తే ఇది 3 రకాల కింద మనకి కనిపిస్తుంది. డైరెక్ట్ మెటీరియల్ ప్రత్యక్ష మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు అని అంటుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ వన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే విధులను ఆధారంగా చేసుకుని చూస్తే కనుక ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఉత్పత్తికి సంబంధించిన ఓవర్హెడ్లు. ఇట్ మీన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ది ప్రొడక్షన్ ఆపరేషన్. అంటే ఏంటి? ఏ ఖర్చులైతే కనుక ఉత్పత్తికి సంబంధించి ఉంటాయో, అంటే ఉత్పత్తితో కనెక్షన్ ఉండాలి, దానికి ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులను ఏమని పిలుస్తామో ఉత్పాదక ఓవర్హెడ్స్ అని పిలుస్తుంటాం అనమాట. అంటే ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు అని పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లూబ్రికెంట్స్, కన్జ్యూమబుల్ స్టోర్స్. లూబ్రికెంట్స్ అంటే చిన్న పరికరాలు అవి ఉంటాయి కదా, అవన్నమాట. స్క్రూలు, అది గీజు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా లూబ్రికెంట్స్ అంటాం. కన్జ్యూమబుల్ స్టోర్స్ అంటే వినియోగపు స్టోర్స్ అని అంటుంటాం. ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ పరిపాలనా ఓవర్హెడ్స్. దిస్ కన్సిస్ట్స్ ఆఫ్
all expenses incurred in the direction, control and administration of an undertaking which is not related directly to the production. అంటే ఏ ఖర్చులైతే కనుక ఉత్పత్తి కాకుండా పరిపాలనకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అటువంటి ఖర్చులన్నింటినీ కలిపి దీన్నే మనం ఇక్కడ పరిపాలనా ఖర్చులు అని పిలుస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ జీతాలు, ఆడిట్ ఫీజ్ ఆడిట్ ఖర్చులు, అలాగే లీగల్ ఛార్జెస్ లీగల్ ఖర్చులు, పోస్టేజ్ ఖర్చులు, ఆఫీస్ రెంట్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఖర్చుల కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అమ్మకపు ఓవర్ హెడ్స్. దీస్ ఆర్ ది కాస్ట్ ఆఫ్ సీకింగ్ టు క్రియేట్ అండ్ స్టిమ్యులేట్ డిమాండ్ ఆర్ సెక్యూరింగ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజింగ్, salaries and the commission of salesmen, traveling expenses and etc. ఓకే, అమ్మకాలను పెంపొందించేందుకు, వస్తువులకు డిమాండ్ను సృష్టించేందుకు, తద్వారా ఆర్డర్లు పొందేందుకు అయిన పరోక్షపు ఖర్చుల్ని అమ్మకపు ఖర్చులు అని అంటుంటాం అనమాట. ఓకే, దీనికి ఉదాహరణ ఏంటి? ప్రకటనలు, అలాగే కమిషన్ సేల్స్మెన్కి ఇచ్చే కమిషను, సేల్స్మెన్కి ఇచ్చే జీతాలు, అలాగే ప్రయాణపు ఖర్చులు ఇవన్నీ దీనికి ఉదాహరణ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్, పంపిణీ ఓవర్హెడ్లు. All expenditure incurred from the time product is completed in the factory until it reaches its destination or customers. For example, packing costs, carriage, outwards and etc. వస్తువులు తయారైన తర్వాత రవాణా చేసేందుకు వీలుగా ప్యాకింగ్ చేయడంలో మొదలయ్యి వినియోగదాన్ని చేరే వరకు అయినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటినే మనం పంపిణీ ఖర్చులు అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకింగ్ కాస్ట్ అంటే ప్యాకింగ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే అమ్మకాల రవాణా ఖర్చులు, అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓవర్హెడ్స్, పరిశోధన మరియు అభివృద్ధి ఓవర్హెడ్లు. రీసెర్చ్ కాస్ట్ ఈజ్ సెర్చింగ్ ఫర్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్స్. డెవలప్మెంట్ కాస్ట్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ బిగిన్స్ విత్ ది ఇంప్లిమెంటేషన్. అంటే కొత్త పరిశోధనలు చేసి కొత్త వస్తువులు కనిపెట్టడము, లేదా ఉన్న వస్తువుల్ని ఇంకా కొంచెం అభివృద్ధి పరచడము, మంచి వాటిగా తయారు చేయటము అయిన వాటికైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడాను ఈ పరిశోధన మరియు అభివృద్ధి ఖర్చులని అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తనను బట్టి ఖర్చులు. దీనికి ఇక్కడ మనకి 3 కనిపిస్తాయి. ఒకటి ఫిక్స్డ్ ఓవర్హెడ్స్, స్థిర వ్యయాలు. దీస్ ఓవర్హెడ్స్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ టోటల్ అమౌంట్ బై ఫ్లక్చుయేషన్స్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. అంటే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ అమ్మకపు యొక్క ఉత్పత్తిలో దానిలో మార్పులు వచ్చినప్పటికీ మనకి ఈ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ స్థిర వ్యయాల్లో మాత్రం ఎటువంటి మార్పు రాదు. అది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ స్థిరంగానే ఉంటుంటాయి. అటువంటి ఖర్చుని ఏమని పిలుస్తాము? ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ అని పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అండ్ రేట్స్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. అంటే అద్దె పన్నులు, అలాగే భవనాల మీద తరుగుదల, ఇవన్నీ దీనికి ఉదాహరణల కింద చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ది వేరియబుల్ ఓవర్హెడ్స్, చరవ్యయాలు. దిస్ ఈస్ ద కాస్ట్ విచ్ ఇన్ అగ్రిగేట్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఉత్పత్తిలో అమ్మకపు ఉత్పత్తిలో మార్పు వచ్చినప్పుడు ఏ వ్యయాల్లో అయితే కనుక దాంట్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయో అటువంటి దాన్ని చరవ్యయాలు అని పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ లేబర్, పరోక్షమైన మెటీరియల్స్, శ్రమ, ఇవన్నీ దీనికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ సెమీ వేరియబుల్ ఓవర్హెడ్స్, అంటే పాక్షిక చరవ్యయాలు. దిస్ ఓవర్హెడ్స్ ఈజ్ పార్ట్లీ ఫిక్స్డ్ అండ్ పార్ట్లీ వేరియబుల్. దీంట్లో కొంతేమో స్థిర వ్యయాలు ఉంటాయి, కొన్ని చరవ్యయాలు ఉంటాయి. అటువంటి దాన్నే పాక్షిక చరవ్యయాలు అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషను, సూపర్వైజర్ శాలరీ ఎక్సెట్రా. అంటే తరుగుదల, సూపర్వైజర్ జీతాలు, అవన్నీ దీనికి ఉదాహరణ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎలిమెంట్, అంటే వ్యయాంశాలను ఆధారంగా చేసుకుని చూస్తే ఇక్కడ కూడా మనకి 3 రకాలు అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ది డైరెక్ట్ మెటీరియల్, ప్రత్యక్షమైనటువంటి మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్స్ జనరల్లీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ఈ ప్రత్యక్షమైనటువంటి మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇది తయారైపోయిన వస్తువుల్లో ఒక భాగం కింద ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? లెదర్ ఇన్ షూ మేకింగ్, టింబర్ ఇన్ ది ఫర్నిచర్.
అంటే షూస్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటువంటి లెదర్, అలాగే ఫర్నిచర్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి టింబర్, అవన్నీ కూడా దీనికి ఉదాహరణ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ డైరెక్ట్ లేబర్, ప్రత్యక్షమైనటువంటి శ్రమ. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వేజెస్ పేడ్ టు వర్కర్స్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ది ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అంటే ఏంటి, ఇక్కడ రా మెటీరియల్స్ని, ముడి సరుకుల్ని తయారైపోయిన సరుకుల కింద మార్చేటప్పుడు దానిలో పాల్గొనేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం వేజెస్ పే చేస్తుంటాం. అటువంటి వేజెస్ని ఏమని పిలుస్తాం, డైరెక్ట్ లేబర్, అంటే ప్రత్యక్షమైనటువంటి శ్రమ అని పిలుస్తుంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వేజెస్ పే టు ది మెషిన్ ఆపరేటర్. ఒక మెషిన్ ఆపరేటర్కి మనం ఇచ్చేటువంటి వేతనాలు దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు. దీస్ ఎక్స్పెన్సెస్ ఆల్సో నోన్ యాజ్ చార్జబుల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఆల్ డైరెక్ట్ కాస్ట్. దీన్ని చార్జబుల్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటుంటారు అనమాట. దీనిలో ఏవైతే కనుక ప్రత్యక్షంగా ఖర్చులు ఉంటాయో అటువంటి వాటినే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్షమైన ఖర్చులు అని అంటుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ పేటెంట్స్ అండ్ రాయల్టీస్ ఎక్సెట్రా. అంటే పేటెంట్స్, రాయల్టీస్ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ కింద చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్లో ఉన్నటువంటి రకాలు ఈ విధంగా ఉంటుంటాయి అన్నమాట. ఇది ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.